వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఘనంగా బాలల దినోత్సవం. రేపటి దేశ భవిష్యత్తు బాలలపై ఆధారపడి ఉందని తెలిపిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు. గాంధీ పార్కు వద్ద నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తుమ్మల నరేష్. రేపటి దేశ భవిష్యత్తు నేటి బాలలపై ఆధారపడి ఉందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలను జిల్లా సంక్షేమ అధికారి రాఫ్ఖాన్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి చాతరాజు దుర్గాప్రసాద్, మైనారిటీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి, పశు సంవర్ధక శాఖ అధికారి శంకర్ ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2047 రైసింగ్ తెలంగాణ విజన్లో పిల్లల పాత్ర అత్యంత కీలకమైందని, రేపటి తెలంగాణ భవిష్యత్తు నేటి బాలలపై ఆధారపడి ఉందని తెలిపారు. 0 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ పిల్లలుగా పరిగణించబడతారని, పిల్లలకు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని, బాలికలు తమ ప్రతి హక్కులను తెలుసుకోవాలని, దాడులు వేధింపులను నిర్మూలించేందుకు సమాజం కట్టుబడి ఉండాలని తెలిపారు. పిల్లలందరూ మా రోజు మా హక్కు నినాదంతో బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమానికి ముందుగా బాలల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి బాలలకు జ్ఞాపకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా ఐడిఓసిలో చిల్డ్రన్స్ డే సంబంధించిన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానిలో మేజర్గా గర్ల్స్ చిల్డ్రన్ పార్టిసిపేట్ చేశారు, మెయిల్ చిల్డ్రన్ కూడా పార్టిసిపేట్ చేశారు. దానికి మేజర్ ఆబ్జెక్టివ్ అంటే చైల్డ్ రైట్స్ గురించి మన అవగాహన పెంచాలి, ఫ్యూచర్ జనరేషన్కి మంచిగా హెల్త్ ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ రావాల్సింది, మంచి న్యూట్రిషన్ ఉండాల్సింది, దానికి సంబంధించిన అవగాహన పెంచాలి. ఏమైనా చట్టం పరంగా వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి దాని పరంగా ఏమైనా ఇష్యూ ఉంటుంది, దానికి ఎట్లా సార్ట్అవుట్ చేయాల్సి అన్ని గురించి అవగాహన పెంచడం జరిగింది. కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ చిల్డ్రన్ డే సంబంధించిన అందరికీ శుభాకాంక్షలు. ఐ హోప్ 2047 అంటే మన రైజింగ్ తెలంగాణ 2047 ఈ చిల్డ్రన్ తెలంగాణకి నంబర్ 1 చేయడానికి ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తూ అభ్యర్థి నవీన్ యాదవ్కు తిరుగులేని లీడ్ లభించడంతో మంచిర్యాల పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ రాష్ట్ర అభివృద్ధి పథకాలను అమలు చేయడంతో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకుపోతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐబీ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు గౌరవ ప్రేమసారావు గారి ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్ద ఎత్తున మరి ఏదైతే జూబ్లీహిల్స్ లో భారీ మేరతో గెలుపుతుందో సందర్భంగా మంచిర్యాల మరి ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ గారి ఎదురుగానే మరి ఏదైతే ఈ యొక్క స్వీట్లు పంచుకొని పెద్ద ఎత్తున బాణసంచి పేల్చుకొని జూబ్లీ సంబరాలను మేము చేసుకోవడం జరిగింది. ఏదైతే మరి జూబ్లీహిల్స్ లో మరి నవీన్ యాదవ్ గారు ఒక యువకుడైనటువంటి ఒక వ్యక్తికి టికెట్ ఇస్తే రౌడీ షీటర్ అని చెప్పేసి ఇష్టారీతిన మాట్లాడినటువంటి మరి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు సింపపెల్లిగా మిగిలితే ఈ యొక్క రిజల్ట్ అని చెప్పక తప్పదు. ఏదైతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికలలో విజయం సాధిస్తామని చెప్పక తప్పుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పథకాలను ఈ సన్నబియ్యం కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, లేదా ఉచిత కరెంటు కావచ్చు, అన్ని విధాలుగా ఈ రోజు రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఎన్నో విధాలుగా ఇటు ప్రజాధికారికి ఆదుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వం మీరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విధంగా చూస్తే మరి జూబ్లీస్ లో ఖచ్చితంగా మొదటి నుంచి మేము అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తాని, ఎందుకంటే ఒక మంచి నిర్ణయాన్ని కూడా జూబ్లీస్ ప్రజలు తీసుకుంటారని చెప్పేసి అనుకున్నాం. అదే విధంగా తీసుకొని భారీ మేరతో గెలిపించాం. చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా మంచిర్యాలలో మరి పెద్ద ఎత్తున రోజు మరి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తూ ముగిస్తాం జరుగుతుంది. బీహార్ రాష్ట్రంలో నిర్వహించిన శాసనసభ జనరల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించి త్వరలో అధికారం చేపట్టనున్న సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో విజయోత్సవ సంబరాలు, టపాసులు కాల్చి స్వీట్స్ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయానికి కారకులైన బీహార్ అఖండ ప్రజానీకానికి కృతజ్ఞతలను తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై ఎంత విష ప్రచారం చేసినప్పటికీ బీహార్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాజుల ముఖేష్ గౌడ్, పబ్బతినేని కమలాకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తోట మల్లికార్జున్, అమీర్శెట్టి రాజు, రమేష్, కుర్రె చక్రవర్తి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా భారతీయులందరూ ఈనాడు సంబరాలు చేసుకున్నటువంటి సందర్భంలో ఈనాడు మంచిర్యాల జిల్లాలో ఎర్రబెల్లి రఘునాథ్ గారి సారథ్యంలో నగులూరి వెంకటేశ్వర్లు గౌడ్ గారి యొక్క ఆధ్వర్యం లోపల మంచిర్యాల డివిజన్కు సంబంధించినటువంటి మా అధ్యక్షులు ఎవరైతే ఈ డివిజన్ 4 అధ్యక్షులు మరియు జిల్లా కార్యవర్గం అందరం కలిసి ఈనాడు మంచిర్యాల పట్టణంలో స్వీట్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా బాణసంచా పీల్చుకొని సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం. ఈనాడు భారతదేశం వైపు ప్రపంచమంతా చూస్తున్నటువంటి సందర్భం. నరేంద్ర మోడీ గారు నీతి నిజాయితీతో ఒక సుపరిపాలన పాలన అందిస్తున్నటువంటి సందర్భంలో ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మా రాజ్ కుమార్ గారు చెప్పినట్టు ఏదైతే ఎంత దారుణమైన పరిస్థితి అంటే అక్కడ చిన్న చితక అనేటువంటిది ఏది లేకుండా అందరినీ కలుపుకొని బీజేపీకి మనందరం వ్యతిరేకం అని చెప్పి ప్రజల్లోకి తీసుకుపోవడానికి వాళ్ళు సర్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. బీహార్ మీద ఆశతోటి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ మేము ఇక్కడ అమలు చేసినాం, ఇక్కడ అంతా బీసీలకు న్యాయం చేసినాం అని చెప్పి కూడా అక్కడ బీహార్లో ప్రచారం చేసినటువంటి సందర్భం. అయినప్పటికీ కాంగ్రెస్ యొక్క మాయమాటలు, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు నమ్మకుండా మరొకసారి బీజేపీ అదేవిధంగా నితీష్ కుమార్ గారిని కలుపుకొని ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో దానికి ఎవరు ఊహించని విధంగా భారీ మెజారిటీ తోటి ఈనాడు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మేమందరం కూడా మోడీ గారి ప్రభుత్వానికి, మోడీ గారి సారథ్యానికి భారతీయ జనతా పార్టీకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ దేశం లోపల ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. దాదాపు 25 రాష్ట్రాలలో ఈనాడు బీజేపీ ప్రభుత్వం మన దేశం లోపల పరిపాలిస్తున్నటువంటి సందర్భం. మన మంచిర్యాల విషయానికి వస్తే ఈనాడు మా ఎర్రబెల్లి రఘునాథ్ గారు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కూడా ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అదే సమావేశం లోపల వారికి రఘునాథ్ గారు అదేవిధంగా మా బీజేపీ పార్టీ శ్రేణులందరం కూడా బండి సంజయ్ గారు వచ్చిన సందర్భంలో ఇక్కడ అమాలివాడ 2 టౌన్ ప్రాంతం మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు, అది గేట్ బంద్ అయింది అని చెప్తే దాన్ని కూడా ఆ సమావేశంలోనే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు అన్నది కూడా చూడకుండా ఇక్కడ ప్రజల సంక్షేమమే ముఖ్యం, ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ అమాలివాడ ప్రాంతంకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను కూడా 3.5 కోట్లతో శాంక్షన్ చేయించినటువంటి సందర్భం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాళ 4 వేస్ లైన్స్ కానీ ఈ విధంగా అన్ని దేశం లోపల అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి బీహార్ లో ఏ విధంగా అయితే పట్టం కట్టారో అదే విధంగా రేపు భవిష్యత్తు లోపల ఈ తెలంగాణ రాష్ట్రం లోపల కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే, డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితేనే మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. ఎప్పుడు ఈ కాంగ్రెస్ నుంచి ఈ విముక్తి కలుగుతుందా అని చెప్పి ప్రజలు వేచి చూస్తా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా పార్టీ పరంగా అదేవిధంగా ప్రజల పక్షంగా ఈ సందర్భంగా అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీని సమర్థించి ఓటు వేసి గెలిపించిన బీహార్ ప్రజలందరికీ చేతులు జోడించి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించిన సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణుల మందిరం బాణాసంచా పేల్చి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే బీహార్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలు ఒక 100 పార్టీలు కలిసి ఇలా బీజేపీని ఓడించాలని చెప్పేసి ఇలా తప్పుడు వాగ్దానాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తాం. కానీ ఈరోజు బీహార్ ప్రజలు అఖండ విజయాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి అందించినారు. లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్ ఈ రౌడీలు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారికి ఈరోజు విముక్తి కలిగిందని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు కానీ రైతులు కానీ వివిధ వ్యక్తులు కానీ అందరు కూడా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. రానున్నటువంటి ఎలక్షన్లో కూడా బీజేపీ పార్టీ జెండానే ఎగురుతుంది ఈ భారతదేశంలో అని చెప్పేసి తెలియజేస్తూ రానున్నటి మన కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. మీ హామీలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పబ్లిక్ ల ముందు ఎండగడతాం. రానున్న రోజుల్లో కూడా మన తెలంగాణ ప్రాంతంలో బీజేపీ జెండా ఎగురుతుందని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణసంచాలను పేల్చి స్వీట్స్ పంచిపెట్టి ఘనంగా జూబ్లీహిల్స్ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలకు, ఓటర్లకు ధన్యవాదాలను తెలియజేస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న మన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కృషి, ప్రణాళికాబద్ధమైన ఎన్నికల ప్రచారం వలన 25,000 ఓట్ల భారీ ఆధిక్యంతో ఎన్నిక కాంగ్రెస్ వశం అయిందని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. విజయోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన పిసిసి సభ్యులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 3 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లో సమస్యల మీద జనంలోకి వెళ్లి ఆటంకాలను అధిగమిస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్న అవరోధాలకు తక్షణ పరిష్కారాలను చూపుతూ ఓటర్లను ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు ఈ విజయం చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు మోకినపల్లి రామకృష్ణ, రామ్సాయి, భువనగిరి రవీందర్, కుర్మ సిద్ధు, లెక్కల్ అనిల్, బన్ని రవితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గాండ్ల సమ్మయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి 11వ తేదీన జూబ్లీహిల్స్లో జరిగినటువంటి బైపోల్ ఎన్నికల లోపల గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నేతృత్వం లోపల అదేవిధంగా జూబ్లీహిల్స్ నిజవర్గ బాధ్యతలు చేపట్టి పూర్తి సాయశక్తుల కృషి చేసి ప్రతి కార్యకర్తను, ప్రతి ప్రజలను వెన్నుదట్టి కార్యకర్తలందరినీ మొబిలైజేషన్ చేసి బూత్ స్థాయి నుండి ఎన్నికల పోలింగ్ వరకు పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహించి జూబ్లీహిల్స్ ప్రాంత అభివృద్ధి కోసం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఆకాంక్షతోని గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు గత 2 నెలలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గల్లీలో ఇంటికి తిరుగుతూ పాదయాత్ర చేస్తూ వారి సమస్యలపై స్పందిస్తూ ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేయాలని ఒక ప్రణాళిక రూపొందించుకొని 11వ తేదీన జరిగిన ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున ఓట్లు వచ్చే దిశగా పనిచేసి ఈ రోజు ఓట్ల లెక్కింపు తుది దశ లోపల 25,000 మెజార్టీని ఆ నియోజకవర్గంలో తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు నిజంగా రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, చెన్నూరు నియోజకవర్గం తరఫున శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా వారితో పాటు వారి వెంట ఉండి సహాయ సహకరించినటువంటి పున్న ప్రభాకర్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి,
మిగతా మంత్రివర్గానికి, కార్పొరేషన్ చైర్మన్లకు, ముఖ్య కార్యకర్తలకు, అదేవిధంగా వేలకు పైచులకు భారీ ఆధిక్యంతో గెలుపొందడం జరిగింది. ఈ ఓటింగ్ విజయానికి కారణమైనటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలకు కాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున, చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీనిలో ముఖ్యంగా చెన్నూరు శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మాత్యులు వివేక్ వెంకటస్వామి గారి యొక్క కృషి అనిర్వచనీయమైనటువంటి ఒక్కదిగా మేము పేర్కొంటున్నాం. ఎందుకంటే మొట్టమొదటిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని వారిని ఇన్ఛార్జ్ మంత్రిగా ఎప్పుడైతే నియమించినప్పుడు గతంలో జూబ్లీ హిల్స్ లో 15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అక్కడ పాతుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నుంచి కార్యకర్తల్ని మేల్కొల్పి, కార్యకర్తల్ని పార్టీ లోపల చేర్చుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తా ఉన్నదో, ఏదైతే ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో, సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, ఏవైతే ప్రజలకు ఆకర్షణీయమైనటువంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చి ప్రజాపాలన దిశగా అడుగు వేస్తూ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి ఒక కార్యకర్తల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఒక అభివృద్ధికి వారు పట్టం కట్టి ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి చెంపపెట్టు. 15 సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేది దేశం మొత్తంలోనే అతిపెద్ద నియోజకవర్గం. అందులో పి. జనార్దన్ రెడ్డి పోయిన తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఆదరణ లేదు. కాబట్టి చాలా రోజుల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఆ ఆదరణ ఈ కుటుంబానికి దొరికింది. ఆ ప్రజలు ఆదరించారు. వివేక్ వెంకటస్వామి గారి ప్రోత్సాహంతో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇచ్చినందుకు వివేక్ వెంకటస్వామి గారి ప్రోత్సాహంతో మేము కష్టపడి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మా కష్టమైందో చూపించినాం. ఈరోజు ఆ ప్రతిఫలం మాకు దొరికింది. చాలా భారీ మెజారిటీతో మేము వచ్చినాం. దానికి మా కృషికి వివేక్ వెంకటస్వామి గారికి ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రం భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి జాడి పోచం అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యులు మరియు ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు దేవరాజు మాట్లాడుతూ సిఎస్సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించాలని, సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, రెన్యువల్ కాని 13 లక్షల వెల్ఫేర్ బోర్డు కార్డులను వెంటనే రెన్యువల్ చేయాలని, పెండింగ్ క్లైమ్స్కు నిధులు విడుదల చేయాలని పెట్టిన తీర్మానాన్ని అన్ని సంఘాలు బలపరుస్తూ ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు తెలిపారు. మరియు నవంబర్ 25న జిల్లా కలెక్టరేట్ల వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, డిసెంబర్ 5న చెలో లేబర్ కమిషన్ ఆఫీస్ హైదరాబాద్ కార్యక్రమాలకు నిర్మాణ రంగ కార్మికులు, కర్షకులు అన్ని యూనియన్లు కలిసి విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అగు మహేష్ మరియు తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఆవునూరు రాజు, రామగిరి వెంకన్న, లింగంపల్లి లింగన్న, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డు ప్రమాద బీమా ఏదైతుందో దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏదైతే ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెంచడం జరిగింది, దాన్ని స్వాగతిస్తూనే అదేవిధంగా సహజ మరణానికి కూడా 5 లక్షల రూపాయలు చేయాలని చెప్పేసి, అంగవైకల్యం చెందిన వారికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా 60 సంవత్సరం నిండిన ప్రతి ఒక్కరు కూడా 9,000 పింఛను పథకం అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ల మీద ఈ నెల 20వ తారీఖు రోజున చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానిలో భవన ఇతర నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి అందరికీ కూడా టీఏసీగా పిలుపునిస్తున్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది.
ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రైవేట్ పరం చేయడాన్ని, ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడాన్ని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే మిగతా అన్ని యూనియన్లను కలుపుకొని ఈ నెల 25వ తారీఖు రోజున అన్ని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరియు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ జేఏసీ ఏర్పడడం జరుగుతుంది. ఈ ఏదైతే ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవాలని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మంచిర్యాల జిల్లాగా మేము దాన్ని మనం పోరాడి తెచ్చుకున్న హక్కులు ఈ బోర్డు వెల్ఫేర్ బోర్డులో మరి ప్రైవేట్ పని చేయడానికి ప్రభుత్వాలు మరి ఎన్నో చేస్తున్నాయి. అదేవిధంగా మరి మొన్న హైదరాబాద్లో సుందరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని యూనియన్లతో మాట్లాడి అందరం అన్ని జిల్లాలు మరి రౌండ్ టేబుల్ సమావేశం వేసుకొని మనము రేపు 25వ తారీఖు నాడు కలెక్టరేట్లలో ధర్నా కార్యక్రమాలు ఉంటాయి. ఆ ధర్నాలు చేస్తూ డిసెంబర్ 5 నాడు మనము మంత్రిని కలవడానికి, సీఎం కలవడానికి మెమోరాండం ఇచ్చి ఆ బోర్డు కాడికి పోయి మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరం ఐకమత్యంగా ఉండి ఇది చేయకపోతే మరి ప్రమాదం ఉంది. ఈ ప్రమాదానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా ఈరోజు ఆదిలాబాద్ ఏసీపీ డీఎస్పీ జి మధు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మధు మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాల మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయ రికార్డులను తనిఖీ చేయడం జరిగిందని, అందులో భాగంగా ఎల్ఆర్ఎస్ కాని భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నారా లేక నాలా పర్మిషన్ కలిగిన భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే విషయంపై ఆరా తీయడం జరిగిందని, అంతేకాకుండా రిజిస్ట్రేషన్, వెల్యువేషన్ చెల్లింపులను సక్రమంగా వసూలు చేస్తున్నారా అనే విషయాలపై రికార్డులను పరిశీలించి పై అధికారులకు రిపోర్టు పంపించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మధుతో పాటు ఏసీబీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు జి మధు. నేను డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. మా వర్కింగ్ స్టేషన్ వచ్చేసి మంచిర్యాల. అయితే ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఎస్ఆర్ఓ ఆఫీస్ మంచిర్యాల, సబ్ రిజిస్టర్ ఆఫీస్ మంచిర్యాలలో తనిఖీలు చేయడం కోసం వచ్చినాము. సర్వే చెక్ చేయడం కోసం వచ్చినాము. ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, సాఫీగా జరుగుతున్నాయా, ఎల్ఆర్ఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కాకుండా మన డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయా, నాలా కన్వర్షన్ కానీ డాక్యుమెంట్స్ ఏమైనా రిజిస్ట్రేషన్ అవుతున్నాయా, తర్వాత ఇలాంటి అవకతవకలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి చేస్తున్నాము. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చే డబ్బులలో స్లాట్ బుకింగ్ మరి రిజిస్ట్రేషన్ వాల్యూస్ కాకుండా ఇంకా ఏమైనా అధిక మొత్తంలో కూడా డబ్బులు ఏజెంట్స్ తీసుకుంటున్నారని చెప్పేసి మేము వెరిఫై చేస్తున్నాము. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రం గాంధీ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నవంబర్ 14న పురస్కరించుకొని నెహ్రూ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి గాంధీ పార్క్ వద్ద గల జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్రానికి ముందు రోజుల్లో స్వాతంత్రం కోసం పోరాటంలో చేసి అనేక మార్లు జైలుకు వెళ్లడం జరిగిందని, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దేశ ప్రధానిగా దేశానికి 17 సంవత్సరాలు సుదీర్ఘ కాలం సేవలందించడం జరిగిందని అన్నారు. వ్యవసాయ, సాంకేతిక, విద్యా రంగాల్లో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి ఆనాడే నెహ్రూ నాయకత్వంలో పునాది వేయడం జరిగిందని అన్నారు. ఈనాటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఆయన పాలనలోనే నిర్మించిందని గుర్తు చేశారు. ప్రజలు నెహ్రూ చేసిన సేవలను మరవకుండా ఇప్పటికీ ప్రత్యేకంగా పిల్లలు చాచా నెహ్రూగా పిలుచుకుంటూ నవంబర్ 14న సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను మా ప్రీతమ నాయకులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకమ్మ గారి నాయకత్వంలో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నెహ్రూ విగ్రహానికి పూలమాల అర్పించి జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సాంప్రదాయ కాశ్మీర్ కుటుంబంలో జన్మించి
చిన్నప్పటి నుంచి కూడా భారతదేశ సాంప్రదాయాలను అదేవిధంగా భారతదేశం యొక్క దేశభక్తి అంటే కూడా తాను ఏ విధంగా ఉండాలని పుట్టి పెరిగిన మహానాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారు. భారతదేశానికి స్వతంత్రం రావడం కోసం అనేక పోరాటాలు చేసి పోరాటంలో పాల్గొన్న గొప్ప నాయకుడు. అదేవిధంగా తను జైలు కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా జవహర్లాల్ నెహ్రూ గారు కూడా పనిచేయడం జరిగింది. సుదీర్ఘ కాలం పాటు సుమారు 17 సంవత్సరాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధికి తీసుకెళ్లిన ఘనత జవహర్లాల్ నెహ్రూ గారికి దక్కుతుంది. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణం ఎస్ఆర్కే ఉన్నత పాఠశాలల్లో భారత మాజీ ప్రధాని కీర్తిశేషులు జవహర్లాల్ నెహ్రూ 136వ పుట్టినరోజు పురస్కరించుకొని బాల బాలికలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు పెద్దపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు, వారే ఈ దేశాన్ని ముందుకు నడిపి గురువు ఆకాంక్షలను పిల్లలు నెరవేర్చాలని ఆయన ప్రగాఢ కోరిక అంటూ అందుకే పిల్లలందరూ నెహ్రూని ఆదర్శంగా తీసుకొని ఈ దేశ అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు డైరెక్టర్లు పాల్గొన్నారు. పిల్లలంటే బాగా ఇష్టం. ఎందుకు పిల్లలంటే ఇష్టం అంటే నేటి బాలలే రేపటి పౌరులు. అలాగే బాలులందరికీ కూడా పీస్ మైండ్ తోని ఎలాంటి కక్షలు కారుణ్యాలు లేకుండా ఒకరినొకరు ఇష్టపడుతూ వారు అన్నదమ్ముల అక్క జిల్లాలని కాదు, ఇద్దరు ఒకళ్ళు చిన్నపిల్లలు కలిసినంటే వాళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళ విధంగా మాట్లాడుకుంటూ కలిసి మెలిసిపోతారు. పెద్దవాళ్ళ అయితేనో ఈ ఆస్తుల కోసం పాస్తుల కోసం కొట్టుకుంటారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ పిల్లల లోపల అలాంటి మైండ్ ఏది ఉండదు. చిన్నప్పుడు ఒకరికొకరు అక్క జిల్లలైనా అన్ని జిల్లలైనా అప్పటిదప్పుడే గిల్లి కజ్జాలు పెట్టుకున్నా కానీ మళ్ళీ ఎమ్మటే కలిసిపోతారు. అందుకనే ఈ పిల్లలందరినీ కూడా తను రోజు గులాబీ పువ్వుతో పోల్చేవాడు. గులాబీ పువ్వుకి ఎందుకంటే తనకు బాగా ఇష్టమైంది, అందుకనే తన ఎద మీద ఎప్పుడు కూడా గులాబీ పువ్వు ఉండేది. అంత స్వీట్ మంచిగా అవపడుతుంది. అలాంటి మనసు ఉన్న వాళ్ళే చిన్నపిల్లలని ఆలోచనతోని అందుకనే ఈ యొక్క 14th నవంబర్ను పిల్లల బాలల దినోత్సవంగా గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. బాలల దినోత్సవంగా ఎందుకు ప్రకటించారంటే మీరు కూడా అంటే ప్రతి ఒక్కరి యొక్క దినాన్ని ఇప్పుడు 5th సెప్టెంబర్ ఉంది, దాన్ని మనకు టీచర్స్ డేగా ప్రకటించారు. ఎందుకు అంటే అతన్ని రోల్ మోడల్ గా తీసుకొని పిల్లల్ని ఆ విధంగా తయారు చేయాలని. అలాగే నెహ్రూ యొక్క దినాన్ని చిల్డ్రన్స్ డేగా అంటే చిల్డ్రన్స్ అందరు కూడా తనను ఆదర్శంగా తీసుకొని ఈ దేశాన్ని మన యొక్క భారతదేశాన్ని మంచిగా తీర్చిదిద్దాలి. ఈరోజు పిల్లలే రేపటి పౌరులు, ఆ పౌరులే ఈ దేశానికి బాగా అవసరం. ఈ దేశాన్ని తీర్చిదిద్దాలంటే ఈ పిల్లలే రేపు పొద్దున దీని మీద ఆలోచించి తీసుకోవాలని చెప్పి అందుకనే వారిని బాగా ఇష్టపడుతూ వారు కూడా నన్ను ఇష్టపడి నన్నే రోల్ మోడల్ తీసుకోవాలి అంటే పెద్దవాళ్ళని రోల్ మోడల్ తీసుకోవాలనే ఆయుధంతో వారు వచ్చిండ్రు. అప్పుడు గాంధీ గారు మనకేంటిది జాతి పిత అంటారు, భారతదేశ జాతి పిత అంటారు. అంటే గాంధీ గారిని కూడా ఆ విధంగా అంటే ఒక్కొక్క పెద్ద యొక్క బర్త్డేలను ఆ విధంగా మనకు ఎందుకు చేసిరంటే వాళ్ళని అందరినీ ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే నిస్వార్థంగా భారతదేశం యొక్క దాని అభివృద్ధి కోసం పాటుపడ్డారో ఆ విధంగానే మీరందరూ కూడా పెద్దల్ని ఆదర్శంగా తీసుకొని ఈ భారతదేశం యొక్క అభివృద్ధి కోసం నిస్వార్థంతో పనిచేయాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క పెద్దల యొక్క బర్త్డేలందరినీ కూడా ఒక్కొక్క డేగా ప్రకటించడం జరిగింది. వారందరూ కూడా మనందరం ఆదర్శంగా తీసుకొని ఈ భారతదేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలని మీరందరూ కూడా ఆ విధంగా ముందుకు పోవాలని, మీరు మంచిగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ రాజకీయ నాయకులు అవుతూ ఈ దేశం అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడాలో ఆ విధంగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలోని తవక్కల్ పాఠశాలలన్నింటిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్సెస్ కాంపిటీషన్స్, క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొని విద్యార్థులకు చదువు యొక్క గొప్పతనాన్ని వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులని, దేశం యొక్క అభివృద్ధి విద్యార్థుల చేతిలో ఉంటుందని, కావున విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం చేసి దేశ అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సో ఇది బాలల దినోత్సవ
శుభ సందర్భంగా ఈ చిల్డ్రన్స్ డేని ఏఎస్ రావు నగర్ తవక్కల్ బ్రాంచ్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి గారికి బర్త్డే సందర్భంగా ఈరోజు బాలలే రేపటి పౌరులని ప్రగాఢంగా నమ్మడం మన పండిట్ జవహర్లాల్ నెహ్రూకి పిల్లలంటే ఎంతో ప్రేమ ఆప్యాయత. ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి భావి భారత పౌరులని, ఆ పిల్లల్ని సరైన విద్యా బుద్ధులు నేర్పిస్తే చాలా మంచిగా ఉంటుందని ఆ రోజుల్లోనే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లలతో మమేకమై ఈ చిల్డ్రన్స్ డేని ఆయన బర్త్ యానివర్సరీగా ప్రతి పాఠశాలలో ప్రతి కాలేజీల్లో భారతదేశంలో సెలబ్రేట్ చేసుకోవడం మన అందరికీ చాలా ఆనందదాయకం. సో ముఖ్యంగా పిల్లల్ని తీర్చిదిద్దడంలో మన టీచర్స్ యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. సో తల్లిదండ్రుల తర్వాత గురువులదే ఆ బాధ్యత కాబట్టి పిల్లల పెంపకంలో ముందుగా మొదటి గురువు తల్లిదండ్రులైతే రెండవ గురువు మన టీచర్స్. సో ఈ టీచర్స్ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పాలి. ఈ సందర్భంగా ఒక షార్ట్ అండ్ స్వీట్ ఒక చిన్న కథ చెప్తాను. దాని యొక్క మోరల్ ఏంటన్నది మన అందరం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఒక గురువు గారు అండ్ శిష్యుడు ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. దారిలో వెళ్తూ ఉంటే అక్కడ ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు పక్కన ఒక తేలు నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటుంది. సో ఈ గురువు గారు చూసి ఆ తేలిని నీళ్ళల్లో మునిగిపోతుంటే దాన్ని కాపాడాలి అని దాన్ని ముట్టుకుంటాడు, దాన్ని తీయడానికి. తేలి యొక్క స్వభావం ఏంది? ఎవరు అది మునిగిపోతున్నా కానీ నీళ్ళలో దాన్ని కాపాడాలని గురువు చేయబడితే ఆ తేలు గురువు గారిని కుట్టుతుంది. సో కుట్టిన వెంటనే మళ్ళీ గురువు గారు వదిలిపెట్టేస్తాడు. మళ్ళీ రెండో ప్రయత్నం కూడా చేస్తాడు, ఆ తేలిని కాపాడడానికి, నీళ్ళల్లో చనిపోతుంది దాన్ని కాపాడాలని. మళ్ళీ చేయిబెట్టి తీస్తే మళ్ళీ అది దాని స్వభావంతో మళ్ళీ గురువు గారిని కాటేస్తుంది, కుడుతుంది. కానీ గురువు గారు ఆ స్వభావాన్ని, దాని యొక్క ధర్మం దాంది, నా యొక్క ధర్మం నాది అని మళ్ళీ దాన్ని కాపాడడానికి మళ్ళీ చేయిబెట్టి దాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తే శిష్యుడు అంటాడు, ఎందుకు గురువు గారు మీరు ఎన్నిసార్లు మీకు మళ్ళీ ఆ తేలు కుడుతుంది, మీరు దాన్ని కాపాడాలని ఎందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారని శిష్యుడు గురువు గారిని ఆపమంటాడు. కానీ గురువు గారు ఏమంటారంటే, శిష్య దాని ధర్మం, తేలి యొక్క ధర్మం కుట్టడమే, నా యొక్క ధర్మం దాన్ని కాపాడడం. ఓ గురువుగా నువ్వు ఎన్నిసార్లు నన్ను నిందించినా, నన్ను ఏం చేసినా గురువుగా నేను నా యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తించాలని ఆ తేలిని కాపాడే ఒక బాధ్యతని గురువు గారు తీసుకుంటారు. మళ్ళీ చేయబెట్టి ఆ తేలిని కాపాడతాడు. దీని నుంచి మనకు అందిన నీతి ఏంటంటే, పిల్లలు మనం ఎంత చెప్పినా మన మాట వినకుండా మనల్ని ఇబ్బంది చేసిన గురువుగా మనం తల్లిదండ్రులు కావాలని ప్రేమతో ఆప్యాయతో మన ధర్మాన్ని మనం విస్మరించకుండా పిల్లల్ని మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బాధ్యత గురువులదని ఈ చిల్డ్రన్స్ డే శుభ సందర్భంగా నేను చెప్తున్నాను. పిల్లల స్వభావం మారదు. సో పిల్లల స్వభావం ఎప్పుడు కూడా మనల్ని ఎంత మనం మంచి కోసం చెప్పినా కానీ వాళ్ళు మనల్ని వినరు. కానీ గురువు ధర్మం, ఒక తండ్రిగా తల్లిగా మన యొక్క ధర్మం ఏంటి, మన పిల్లల్ని మనం కాపాడాలి. కాబట్టి మన ధర్మాన్ని మనం విస్మరించకుండా మంచి విద్యాబుద్ధులు నేర్పడానికి మనం అనునిత్యం ఈ రంగంలో ఉన్నాం కాబట్టి పాటుపడాలని సందర్భంగా మీ అందరికీ సందేశాన్ని ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లక్షట్పేట పట్టణంలోని ఆర్కే పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం జరుపుకున్నారు. బాలలపై ఉన్న ప్రేమను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రూప్ మేనేజ్మెంట్ సంపత్, పాఠశాల ప్రిన్సిపాల్ అనిల్, స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ శిల్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జరుపుకుంటున్నాము. వారు పిల్లలంటే అది చాలా ఇష్టం. ఆయన జయంతి సందర్భంగా మనము ఈరోజు చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాము. ఈరోజు ఏంటంటే సెల్ఫ్ గవర్నమెంట్ టీచర్స్ ఎలా చేస్తారో అలాగే పిల్లల్ని కూడా ఈరోజు మనము వాళ్ళ టీచర్స్ చేసి వాళ్ళ టీచర్స్ ఎలా అయితే కష్టపడుతుందో వాళ్ళు ఎలా అయితే మా దగ్గర వచ్చి ప్రిపేర్ అయ్యి పిల్లలకు చెప్పడం అలా చేయడం, దాన్ని వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో అలాగే ఈరోజు పిల్లలు కూడా చేస్తే. Are you happy? Yeah! I'm also so
all here. Now after seeing you people, what I am thinking, one rainbow is here. What is here? Rainbow is with what? All colors, na? So I can see all colors here. First of all, respected chairman sir, Chandrasekhar sir garu, respected sir, Sampath sir garu, correspondent sir, Tipat sir and principal Anil sir. First of all, I would like to thank you very much to be here, sir, to give a valuable time for our occasion here. Thank you so much from Raghavendra Group of Institutions Management, and specially namaskaram to Amma and Nana and all of our staff, those who are working in Raghavendra Group of Institutions. I wish you very happy Children's Day to all of them and to all the students also. So, why we celebrate this day as a Children's Day? What? Chacha Nehru. Why you call him Chacha Nehru? Why you gave that name to him as a Chacha? Why? Yesterday I told in the prayers. Why you people call him as a Chacha? Because he loves you very much. He loves the children very much. Okay. So on his birthday we celebrate as a self-government day and as well as Children's Day. I wish you a very happy Children's Day to all of you. Thank you so much. మందమరి పట్టణం కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నవంబర్ 14 సందర్భంగా దేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలను ఘనంగా విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రామ్ వేణు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూను పిల్లలు చాచా నెహ్రూ పేరుతో ముద్దుగా పిలుచుకుంటూ ఆయన పుట్టినరోజు నవంబర్ 14వ తేదీన పిల్లల పండుగగా నిర్వహించుకుంటున్నారని, ఈ సందర్భంగా పాఠశాలల్లో కూడా పిల్లలు వివిధ వేషధారణలతో ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలించే విధంగా ప్రజలకు సంకేతాలు ఇస్తూ వివిధ ఆయుధాలు ధరించి వేషధారణలతో నెహ్రూ పుట్టినరోజును విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించుకొని మిఠాయిలు పంచుకొని పిల్లల పండుగ జరుపుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన హైదరాబాద్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. మరి నవంబర్ 14 అంటేనే చాచా నెహ్రూ పుట్టినరోజు. మరి చాచా నెహ్రూ పుట్టినరోజును దేశమంతా ప్రతి ఒక్క స్కూల్లో చిన్నపిల్లలే వారి యొక్క చక్కటి వేషాధారణలో వచ్చి పాఠశాలల్లో వారికి ఏ రోల్ ఇష్టమైతే ఆ రోల్లో వచ్చేసి వాళ్ళు ఆనందంగా స్కూల్లో స్పెండ్ చేస్తారు. మరి ఈరోజు మన కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చాలా రకరకాల వేషాధారణ పిల్లలు వచ్చి అందరినీ ఆనందింపజేశారు. నిజంగా చాచా నెహ్రూకు ఎర్ర గులాబీ, తెల్ల పావురం చాలా ఇష్టం. మరి అదేవిధంగా ఈరోజు మన స్కూల్లో కూడా నర్సరీ నుండి 5th క్లాస్ వరకు చాచా నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, శివపార్వతులు, డాక్టర్స్, రైతులు, ప్లాస్టిక్ భూతమని చాలా చక్కటి వేషాలలో పిల్లలు వచ్చి వారి యొక్క మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ప్లాస్టిక్ భూతం అనేది అయితే చాలా చక్కటి విషయం. మరి మన దేశం బాగుండాలన్నా, మనిషి బాగుండాలన్నా ఈ ప్లాస్టిక్ భూతాన్ని ఎవరూ అరికట్టలేదు. అంటే దానికి నాశనం అంటే ఏం లేదు. నాశనం అంటే మనం ప్లాస్టిక్ను వాడకపోవడమే మనకు మేలు అనే మెసేజ్, చక్కటి మెసేజ్ ఇచ్చారు పాప. సో మన కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఈరోజు నవంబర్ 14 చిల్డ్రన్స్ డేను ఘనంగా జరుపుకున్నందుకు మరి అలా తయారీసిన పేరెంట్స్ అందరికీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఘనంగా బాలల దినోత్సవం. రేపటి దేశ భవిష్యత్తు బాలలపై ఆధారపడి ఉందని తెలిపిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు. గాంధీ పార్క్ వద్ద నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.